లో ఫ్లేమ్లో ఇలా అనమాట. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు జీలకర్ర వేయాలి. అది వేగాలన్నమాట. వేగినాక కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయాలి. పచ్చిమిర్చి ఆనియన్ వేగడానికి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే మగ్గుద్ది. తర్వాత మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పొట్టు తీసి పేస్ట్ చేస్తాం కదా, అది వేయాలి. ఆ తర్వాత ఇదిగోండి కొత్తిమీర, ఇది ఏంటిది కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఇందులో పుదీనా కూడా ఉంది, కనబడుతుందా? మిక్స్ చేసా పుదీనా కొత్తిమీర వేయాలి. పుదీనా కొత్తిమీర వేసేయాలి. ఇలా క్యారెట్ కర్రీ అంటే నేను క్యారెట్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇప్పుడు కలపాలి. చూద్దాము మగ్గిందా లేదా అని. పసుపు వేయాలి. పసుపు వేయాలి. యాంటీబయోటిక్ అనమాట. ఇంకాస్త మగ్గాలి. ఇంకా మగ్గలేదు. ఇవి వేగాలి ఇలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా. ఇది వేగినాక 1 టమాటో వేయాలి. 1 టమాటో మగ్గినాక క్యారెట్ వేయాలి. మగ్గింది. ఇప్పుడు ఇందులో 1 టమాటో కట్ చేసి వేయాలి. వేసాం కదా, టమాటో మగ్గిందా లేదో చూద్దాము. టమాటో మగ్గాలి. ఇదిగోండి మగ్గిపోయింది టమాటో. టమాటో మగ్గింది. ఇప్పుడు క్యారెట్ వేయాలి. ఇదిగోండి కట్ చేసి పెట్టిన క్యారెట్స్ ఇది వేయాలి. ఇందులోనే సరిపడా సాల్ట్ వేయాలి. కర్రీకి సరిపడా సాల్ట్ వేయాలి. ఇందులోనే కారం కూడా వేయాలి. అంటే కర్రీకి సరిపడే కారం వేయాలి. వేసి ఆ రిమైనింగ్ క్యారెట్ కూడా వేసి కలుపు అయిందా లేదో చూద్దాము. కర్రీ మగ్గిపోయింది. ఇది గరం మసాలా అండి. ఇదిగోండి గరం మసాలా చిన్న దాంట్లో ఎత్తేసి పెట్టుకున్నా నేను. ఇంకొంచెం వేస్తున్నా గరం మసాలా. ఇది ధనియాల పొడి. ధనియాల పొడి ఇది బాగుంటుంది టేస్ట్. ధనియాల పొడి వేయాలి. ఇదిగోండి హోమ్ మేడ్ ధనియాల పొడి, హోమ్ మేడ్ గరం మసాలా కలపాలి. బాగుంటుంది కర్రీ, క్యారెట్ కర్రీ. అయిపోయిందండి, కర్రీ అయింది. లంచ్ అండి ఇది. చూద్దాము కర్రీ. ఓకే అండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు లంచ్ అన్నమాట. రైస్లోకి కర్రీ వేసుకుందాం. ఈ మసాలా అంతా దీన్ని పట్టేయాలి. మళ్ళీ బాగా కలపాలి. కలిపితే మసాలా అంతా పట్టిపోద్ది. ఇప్పుడు లంచ్ తినడమే లేట్. తినేస్తున్నా నేను. మీరు కూడా క్యారెట్ వండుకొని తినేయండి, ఓకేనా? నేను తినేస్తున్నా. చూడండి లంచ్. క్యారెట్ కర్రీ రైస్లోకి. చూడండి క్యారెట్. నేను తినేస్తున్నా. మీరు తినేసారా? తినేయండి. నేను తింటున్నా. వేడి వేడిగా.